అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 12వ వచనం మనము చదువుకుందాం. 11, 12 వచనాలు. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకు వచ్చిరి. పేతురు అంటున్నాడు, దీన్ని చూచి పరిగెత్తుకుని వస్తున్నటువంటి వారిని చూచి ప్రజలతో ఇట్లా అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా స్వంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవటానికి వీనికి మేమేదో బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుతున్నారు? అబ్రహాము, ఇసాకు, యాకోబులను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభు మనుషులందరి రక్షణ కొరకై నరావతారిగా భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి ఆయన ఎందు నిమిత్తమై వచ్చాడో ఆ యొక్క పనిని కల్వరి శిలువలో జయకరంగా ముగించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన లేచి 40 పగళ్ళు రాత్రులు అనేకులకు తను సజీవునిగా కనబరుచుకొని దాదాపు 500 మందిని ఆ యొక్క ఆ యొక్క కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒలివల కొండ దగ్గరికి ఆరోహణమై వెళ్లే ముందు కొన్ని మాటలు వాళ్లకు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 10వ రోజున పెంతుకొస్తు పండుగ రోజు దాదాపు 120 మంది మరియా మేడగది పైన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని ఆ క్షణంలో దేవుని ఆత్మ వాళ్ళ మీదకు వచ్చినందున మొట్టమొదటిసారి కాబట్టి వాళ్ళు ఆ యొక్క శక్తికి తట్టుకోలేక గొంతులు వేస్తూ ఆ గదంతా వాళ్ళు తిరుగుతూ పెద్దగా వాళ్ళు తమకు తెలియని ఇతర దేశాల భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. పెంతుకొస్తు పండుగ జరుగుతూ ఉంది. గతంలో ఆయా దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళంతా ఇక్కడికి చేరి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో అలజడి జరుగుతుందని కూడి వచ్చి వీరేంటి మన భాషలో మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఆయా దేశాల్లో చెదిరిపోయి అక్కడ పుట్టి పెరిగి పెద్దవారై వారు అక్కడికి వచ్చారు కదండి. అంటే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క 50వ దినాన అంటే ఆరోహణమై వెళ్ళిన 10వ దినం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన 50వ రోజు ఆ తర్వాత 40 పగలు రాత్రుల్లో తను సజీవుని కనబరుచుకుని ఆరోహణమై వెళ్ళాడు. 10వ రోజున పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్న రోజున వీళ్ళందరూ కూడా ఆ యొక్క మరి 14 దేశాల నుండి వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు వీరు మన సొంత భాషలో వీరు మాట్లాడుతున్నారే అని వాళ్ళు అంటే కొంతమంది ఏమన్నారంటే వీళ్ళు పొద్దైనా ఎక్కలేదు, వీళ్ళు మత్తులై త్రాగి గంతులు వేస్తున్నారు అంటే ఆయన లేచి పేతురు అపోస్తలుడు లేచి ఆ పాత నిబంధన లేఖనాలన్నీ కోట్ చేస్తూ అంచె దినాలలో జరిగే విషయాలన్నీ కూడా ఆయన యేసు ప్రభు భూలోకానికి వస్తాడు రక్షకుడు గాని ఆయనను సిలువ వేసి చంపేదని ఆయన తిరిగి లేచాడని మేము కళ్ళారా చూశామని దీనికి మేమే సాక్షులము, ఆయన సిలువ మరణమునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన తట్టు మళ్ళుతారో అలాంటి వారందరికీ రక్షణ కలుగుతుంది అంటే ఆ ప్రసంగానికి దాదాపు 3,000 మంది రక్షించబడ్డారు కదండి. ఎంతమంది? 3,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత ఒక రోజున పేతురు యోహానులు శృంగారము అనే ఆ దేవాలయానికి ప్రార్థన చేసుకుంటానికి రమారమి మధ్యాహ్నం 3 గంటల వేళలో వాళ్ళు దేవాలయానికి వెళుతుంటే ఆ దేవాలయం బయట ఆ పుట్టుకుంటువాడు ఒకడు ప్రతిరోజు అక్కడ మోసుకొని అక్కడ వచ్చి పడేసి వెళ్ళిపోతారు. వాడు భిక్షాటన చేసుకుంటాడు. మరలా సాయంకాలం వచ్చి వాడిని మోసుకొని పోతారు. అయితే ఈ దైవజనులు ఇద్దరు పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయానికి ఎక్కిపోతూ ఉంటే ఆ భిక్షాటన చేసుకునేవాడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటే పేతురు అపోస్తలుడు అన్నాడు, అయ్యా మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ మేము కలిగి ఉన్న దాన్ని నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? యేసునామాన్ని కలిగి ఉన్నారు. ఆ శక్తి కలిగిన యేసునామంలో లేచి నడవమని ఆయన ప్రకటించినప్పుడు ఆ మాట వాని చెవుల్లో గుండా దూరి వాని కాళ్ళల్లోకి, కేళ్లలోకి, నరాల్లోకి, ఎముకల్లోకి, చీలమండలాల్లోకి, ఆ రక్త మాంసాల్లోకి చొచ్చుకొని వెళ్ళి కిర్ర అనుకుంటూ ఆ కాళ్ళు వెంటనే మరుక్షణంలోనే అవన్నీ సడలించబడి ఆ కాళ్ళల్లోకి, ఆ నరాల్లోకి, ఆ కేళ్లల్లోకి, ఆ కండరాల్లోకి, ఎముకల్లోకి బలం వచ్చి కదండి. దేవుని వాక్యంలో ఏముంది? శక్తి ఉంది. దేవుని వాక్యంలో ఏముంది? బలం ఉంది. దేవుని వాక్యములో స్వస్థత ఉంది. దేవుని వాక్యములో విడుదల ఉంది. దైవజనుడు ఏ మాట విడుదల చేశాడు? నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన్నాడు. ఆ మాట, ఆ నామం, ఆ శక్తి కలిగిన నామం వాడి లోనికి పోయి వాడి కండరాలకు, నరాలకు, కేళ్లకు, ఎముకలకి, చీలమండలాలకి బలం ఇచ్చి
వాడు లేచి ఏం చేస్తా ఉన్నాడు, నిలిచి వాడు పరిగెత్తుచు దంతులు వేస్తూ దైవజనులను వెంబడించి ఎక్కడికి వెళ్ళాడు, శృంగారం అనే దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ అక్కడ సొలొమోను అనే మంటపం ఒకటి ఉంది ఆ మందిరంలో. ఆ భాగంలో వాడు ఆ కుంటివాడు స్వస్థత పొంది పేతురు యోహానుల యొక్క చేతులు పట్టుకుని అక్కడ నిలబడి ఉండటం అక్కడ ప్రజలందరూ చూచి ఆశ్చర్యపోయారు. అరే, వీడు ప్రతిరోజు ఆ శృంగారం అనే దేవాలయం బయట వాడు మోసుకొని పోబడుతూ ఉండే ఆ కుంటివాడు కదా, ఏంటి వీడు ఇలా గంతులు వేస్తూ నడుస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు అని ఆశ్చర్యంగా పరిగెత్తుకుంటూ ఆ దైవజనుడి దగ్గరికి, కుంటివాడి దగ్గరికి వచ్చారు. ఆ సందర్భంలో దైవజనుడైన పేతురు మనం చదువుకున్నటువంటి మాటలు ఆ 3వ అధ్యాయం 11, 12 వచనాలు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అంటే అక్కడ 12వ వచనంలో దైవజనుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు ఈ కుంటివాడు బాగుపడిన విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనను నడవటానికి మేమేదో వీడికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని, ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. ఈ వాక్యాన్ని మీరు లోతుగా ధ్యానించినట్లయితే మీకేం దొరుకుతుంది అంటే, దైవజనుల ద్వారా వాడు స్వస్థత పొందాడు. దైవజనులు కాలం ఎగరవేయలేదు కదండి. స్వస్థత మేమేదో ఏమంటున్నాడు దైవజనుడు, మేమేదో వీడు నడవటానికి, కుంటివాడు నడవటానికి మేమేదో బలమో శక్తి ఇచ్చినట్లు మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు కదా. మేమేదో మరలా చదువుకుందాం ఆ మాట. మా సొంత శక్తి చేతనైనను, 12వ వచనం 4వ లైన్లో, మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను వీడికి నడవటానికి మేమేదో బలం ఇచ్చినట్లు మీరెందుకు అంటే అంటే వాళ్ళు అక్కడ అహం అనేది ఏం చేయబడింది, లయపరచబడింది. గర్వం అనేది అది నశింప చేయబడింది. దేవుని స్తోత్రం. ఎన్నడూ కూడా భక్తులు తమను తాము హెచ్చించుకోలేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ, మన పితరులైన దేవుడు యేసుని మహిమపరిచాడు అంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు, యేసునే ఎత్తిపడుతున్నారు, యేసునే కనపరుస్తున్నారు, యేసునే మహిమపరుస్తున్నారు, యేసునే వారి చాటి. ఇదంతా చేసింది దేవుడు, యేసు దేవుడే చేశాడు, కానీ మా సొంత శక్తి మా భక్తి కాదు అని దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఏం చేయబడాలి, మనకు కులాన్ని బట్టి అనేకులు ఈనాడు సంఘంలో కులాన్ని బట్టి గర్వం వస్తుంది, రంగును బట్టి గర్వం వస్తుంది, లేకుంటే ఉన్నతమైన విద్యను బట్టి గర్వం వస్తుంది, లేకుంటే అధికారాన్ని బట్టి మంచి హోదాలో ఉండాలనుకోండి వాళ్ళ గర్వం వస్తుంది, రకరకాలైన ధనం ఉందనుకోండి, ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, గర్వం అనేది ఆటోమేటిక్గా ఎవరిలో, ఈ మాటలు ఎవరిలో నేను మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అంటే అన్యుల్లో కాదు, క్రైస్తవులలో, విశ్వాసుల్లో, రక్షణ పొందిన వారిలో, సంఘంలో ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి వాడు పరిశుద్ధులు అంటారా? పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుటి నిలబడి మనల్ని ప్రశ్న వేస్తున్నాడు, ఇలాంటి వారందరూ కూడా పరిశుద్ధుల? వీళ్ళు ఏదైనా కలిగి ఉన్నా కానీ, ధనం కలిగి ఉన్నా, ఆస్తిపాస్తులు కలిగి, విద్య కలిగి ఉన్నా, హోదా కలిగి ఉన్నా, అందం కలిగి ఉన్నా, ఏది కలిగి ఉన్నా కానీ అది ఎవరి ద్వారా కలిగింది, దేవుని వలననే కదండి. కదా, ఆయన ఏమంటాడు 9వ అధ్యాయము 24వ వచనం, ఇర్మియా గ్రంథం ఒక్కసారి చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన అతిశయించు జ్ఞాని 23వ వచనం నుండి 9:23, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని, అంటే ఇవన్నీ కూడా నీవు ఏమి కలిగి ఉన్నావి నా వలనే అని నీవు తెలుసుకొని నన్ను బట్టి నువ్వేం చేయాలి, అతిశయించాలి. అట్టి వాటిల్లో నేను ఆనందించు దేవుడునై ఉన్నాను. 20వ కీర్తన 7వ వాక్యంలో దైవజనుడైనటువంటి దావీదు ఏమని మాట్లాడతాడు అంటే, దైవజనుడైనటువంటి దావీదు 20వ కీర్తన 7వ వచనంలో, కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు అందాన్ని బట్టి, కొందరు బలాన్ని బట్టి, కొందరు జ్ఞానాన్ని బట్టి, కొందరు విద్యను బట్టి, కొందరు ఆ యొక్క హోదాను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అలా అతిశయించే వాళ్ళు ఎవరు, వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఏమై ఉన్నారంట, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే చక్కగా నిలబడి ఉన్నాము. ఎంత చక్కని మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులంగా మనం ఉండాలి. మనమంతా మురికి వారం, మనమంతా అపవిత్రులం,
మనమంతా యోగ్యులు, మనమంతా అనర్హులు, మనమందరం కూడా నరకానికి మాత్రమే పాత్రులు. కానీ అట్టి మనలను, మురికి అపవిత్రులమైన మనలను దేవుడు ప్రేమించి మహిమను కాదని ఆయన దాన్ని ప్రక్కన పెట్టి మట్టి శరీరం దాల్చి మనలను రక్షించడానికి ఈ లోకానికి ఆయన కన్యక గర్భంలో జన్మించి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి ఒక పేదవాడి ఇంట, వడ్రంగి ఇంట ఆయన 33.5 సంవత్సరాలు ఆయన పెరుగుతూ వచ్చి కల్వరి శిలువలో ఆయన తన రక్తం కార్చి ప్రాణం పెట్టింది. ఎందుకు అంటే పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయటానికి, అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేయటానికి, నరకానికి పాత్రులమైన మనలను ఆయన పరలోకానికి నిత్యమైన నివాసాలకి హక్కుదారులుగా చేయటానికి. నిజంగా అయోగ్యులు మనం. దేవుని ప్రేమ ఇందులో కనబడుతుంది. ఆయన భూలోకానికి వచ్చి ఉండకపోతే, కల్వరి శిలువలో ఆయన మరణించి ఉండకపోయినట్లయితే, మనము విశ్వాసం ఉంచినా కానీ ఆయన తన కృపను జోడించి మన పాపపు మురికిని కడిగి ఉండకపోతే, మన పాపాలు క్షమించి ఉండకపోతే మనమందరము కూడా ఎక్కడికి వెళ్ళేవారో ఒక్కసారి మనము గమనాగమనం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇదంతయు తన ప్రేమ చేతనే ఈ సమస్తమును కూడా చేసి మనలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పరలోకానికి హక్కుదారులుగా చేసి మనలను సరైన త్రోవలో, మార్గంలో పెట్టి, నా వాక్యమును బట్టి, నా వాక్యం మీకు మీ త్రోవకు వెలుగుగా ఉంటుంది, అది మీకు దారి చూపిస్తుంది. చీకట్లో నడవకుండా ఈ మార్గంలో కూడా నా వాక్యాన్ని బట్టి మీరు నడుచుకుంటూ గమ్యానికి చేరండి, నాతో మీరు యుగయుగాలు మహిమలో ఆనందిస్తూ ఉంటారు అని దేవుడు చెప్పి వెళితే, ఈనాడు కదండి రక్షణ పొందినా కానీ అన్యుల కంటే ఎంత అపవిత్రంగా తయారవుతున్నారంటే, ఇలాంటి వాళ్ళు పరిశుద్ధుల, ఇలాంటి వాళ్ళని కడిగిన, దేన్నైతే మన పాప జీవితాన్ని విసర్జించామో దాన్ని పోయి కౌగిలించుకొని మనం వాటేసుకుంటే మన గమ్యం ఎక్కడికి కదండి. కనీసం పరలోకంలో ఆ ఎంట్రన్స్ లో కూడా మనం చేరం. మన ఆత్మ నల్లగా ఉంటుంది. వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు రావేంటి, అక్కడే ఉన్నావేంటి అంటే, ఆ దైవచనుడు, ఆ దేవదూత ఆ గీటు దాటి, పరలోకం ఎడ్జిలో ఉన్నటువంటి గీటు దాటి లోపలికి చాలా దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే దైవచనుడు, దేవదూత, వాడి ఆత్మ ఎక్కడ ఉండిపోయింది? ఆ ఎడ్జిలోనే బయటే ఉండిపోయింది. ఏంటి, దేవుడు నిన్ను రమ్మన్నాడు కదా, నువ్వు రావేంటి అంటే, అయ్యా ఈ వెలుగు కిరణాలు నాలో ఉన్నటువంటి ఈ చీకటిని లోనికి రాకుండా అవి నన్ను బయటకి నెట్టి వేస్తున్నాయి. అవి నన్ను రిసీవ్ చేసుకుని, వెలుగుని రిసీవ్ చేసుకుంటుంది, చీకటిని. కాబట్టి ఆ చీకటి ఉన్న చోటికి నేను పోతున్నాను నాయన, నేనేదో ఆశపడ్డాను, కానీ ఆ వాక్యం ప్రకటించబడేటప్పుడు నేను రక్షణలో కొనసాగలేదు. నాలో చీకటి ఉండిపోయింది. ఆ వాక్యం, ఆ రక్షణ నన్ను ఆలో ఉండే చీకటిని తొలగించాలనుకునే ప్రయత్నం చేస్తే నేను ఆ రక్షణను, ఆ వాక్యాన్ని తిరస్కరించాను. వెలుగు నాలోనికి రాకుండా చీకటి నాలో నివాసం ఉంది. కాబట్టి వీని కాళ్ళు చేతులు కట్టి ఎత్తి ఇక్కడ అగ్నిగుండంలో వేయండి, అక్కడ పండ్లు కొరుకుంటాను, చీకట్లో వేయమన్నాడు ఆయన. చీకటి అనేది ఎక్కడుంది? అగ్నిగంధకాలతో మండే గుండం చూసారా, అది చాలా ఈజీగా ఈ వీడిలో చీకటి ఉంది కాబట్టి రిసీవ్ చేసుకుంటుంది. ఏ క్షణమో ఎటువంటిదో మనకు తెలియదు. దేవుడు నరుడిగా వచ్చి ఇంత గొప్ప రక్షణ, మనం కోట్ల రూపాయలు పెట్టినా, భూలోకములు ఉన్న దాని అంతటి పెట్టి మనం కొనాలనుకున్నా మనకు దొరికేది కాదు ఆ రక్షణ. ఆయనే, దేవుడే నరుడిగా వచ్చి ప్రాణం పెట్టి కేవలం మనం నమ్మామో కృప జోడించి, కృప అంటే కనికరం, దయ మన మీద చూపి, కనికరం చూపి, జాలిపడి ఎంత గొప్ప రక్షణ ఇస్తే మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంత గొప్ప రక్షణలో బలమో నిర్లక్ష్యమో చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణలో బలమో నిర్లక్ష్యమో చేసిన ఎడల, ఎలాగోత వేతుకోదము ఎలాగోత వేతుకోదము ఇప్పుడే తిరగము సోదర, ఎదిగా 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 ఇదే 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 ఎదిగా దేవుని బిడ్డ, దేవుడు మనకి ఇంకనో సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడిని ఇంకనో పరిశుద్ధుడుగానే, నీతిమంతుడిని ఇంకనో నీతిమంతుడిగానే సాగనిమ్ము, అపవిత్రుడిని ఇంకనో అపవిత్రతలోనే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇవ్వటానికి అని ఓ పాస్టర్ గారు 3-4 సంవత్సరాల క్రితం ఎల్బీ నగర్లో
ఓ జంట పెళ్లి చేస్తున్నాడు మధ్యలో నిలబడి, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో నిలబడి పెళ్లి చేస్తూ ప్రమాణాలు చేపిస్తున్నాడు. ప్రమాణాలు చేపిస్తూ మధ్యలోనే ఆ వెనకాల కూర్చో ఉంటే హార్ట్ స్ట్రోక్ మరి అంటే అది యొక్క అరెస్ట్ తెలియదు, గుండె అయిపోయి చనిపోయాడు. హార్ట్ అటాక్ అంటే కొంత టైం ఉంటుంది, అది బాధ వేదన అనుభవిస్తారు. అది అరెస్ట్ అంటే తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ గా అది ఉన్నట్టుండి అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది వెంటనే గుండె ఆగిపోతుంది. వెనకాల కుర్చీలో కుప్ప కూలిపోయాడు. అప్పటికే డాక్టర్ని పిలిపిస్తే లేడు, ఎప్పుడో దాదాపు ఒక 20 నిమిషాలు అయింది. పెళ్లి మంచిలో ఆగిపోయింది. సూటు బూటు వేసుకుని వచ్చాడు, మంచి పాస్టర్ గానే కనబడుతున్నాడు, పెళ్లి చేస్తున్నాడు బాగానే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, లోపాలతో మనము ఏ క్షణంలో మరణించినా మంచిదే. మనము బెటర్ కంట్రీకి వెళ్తున్నాం. ఈ లోకమంతా అపవిత్రం, మలినం, మురికితో, మోసాలతో, అబద్ధాలతో, కుట్రలతో నిండి ఉంది. అటువంటి మాలిన్యము కలిగిన లోకంలో మనం ఉండే కంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి ఆదాము మొదలుకొని పౌలు, పేతురు, దైవజనులందరూ అక్కడ ఉన్నారు. అక్కడ చేరుకోవటం మంచిది. కానీ మనలో అపవిత్రత మురికి పెట్టుకొని కనుక శ్వాస విడిచినట్లయితే అది ఎంత భయంకరం. ఆ ధనవంతుడు అంటాడు, తండ్రివైన అబ్రహామా, ఈ మంటల్లో నేను యాతన పడుతున్నానయ్యా, నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపించు. అంటే ఇది ట్రైల్ మాత్రమే, అసలు అక్కడ ఉంది. ఇది పాతాళం అనేది ప్రక్క గదిలో ఉన్నటువంటి ఆ మంటలు బలమైన గాలి వేస్తున్నప్పుడు, ఈ హాల్లో కొడుతున్నప్పుడు ఆ మంటలకి వాళ్ళు యాతన అనుభవిస్తూ నోరంతా ఎండిపోయి పడిచికట్టి. కానీ అది ఉందో చూసారా, అగ్నిగంధకాలతో మండే గుండం, అది లిక్విడ్ అండి. ఒక పాతిను కరగబెడితే, ఫర్నెస్ లో కరగబెడితే అది ద్రావకం, లిక్విడ్ ఎట్లా బగ 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 మండుతూ ఉంటుంది, సముద్రపు నీళ్ళలాగా ఉంటుంది. అది నేలగా దాంట్లో పడవేస్తే ఆ వ్యక్తి ఇక ఎట్లా ఉంటాడో చూడండి. అగ్ని గంధకాలతో మండే గుండం అది, అందులో అది ఫ్యాక్ట్ లోపట పడవేయబడితే. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య మనలను ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చి మన మురికిని ప్రాణం పెట్టి మన మురికిని కడిగి పరిశుద్ధులుగా చేసింది ఎందుకు అంటే, పరిశుద్ధత కలిగి పరిశుద్ధులుగానే జీవించాలని, లోకానికి మాదిరి కనబరచాలని, అనేకులు మన మాదిరి జీవితాన్ని చూసి దేవుని తట్టు మళ్ళాలని, అనేకులు నరకం నుండి మన జీవితం మూలంగా, వాక్య మూలంగా కంటే జీవితం మూలంగా వారి ప్రజలకు కనబడిచినట్లయితే అనేకులు ప్రభు తట్టు మళ్ళీ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. చూసారా ఏమంటుంది నయోమి బోయజును గురించి ఏమనంటుందంటే, చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మేలు చేయని ఇతడు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునుగాక. మనసారా దీవిస్తుంది కదండి. అంటే ఆయన ప్రవర్తన, బోయజు ప్రవర్తన ఇతరులను ఏం చేసింది అనమాట, బలంగా ఆకర్షించింది. అతని మంచితనం, ఇతని వల్లే నేను ఎందుకు ఉండకూడదు, ఇతని వల్లే నేను ఎందుకు జీవించకూడదు అన్నటువంటి ఆ యొక్క జీవితం. దేవుని పిల్లలారా, దైవజనుడైనటువంటి పేతురు అక్కడ తనకున్నటువంటి మరి అంటే అహం లేదు ఆయనలో, గర్వం అనేది లేదు. అది ఎక్కడ వస్తుందో అని దాన్ని అక్కడ ఏం చేస్తున్నాడు, దాన్ని లయపరుస్తున్నాడు, నశింప చేస్తున్నాడు, తనలోనికి రాకుండా జాగ్రత్త పరుస్తున్నాడు. మా సొంత శక్తి చేతనైనను, మా సొంత బలము చేతనైనను ఈ కుంటివాడికి మేమేదో నడవటానికి మేము బలమిచ్చినట్లు మీరెందుకు ఆశ్చర్యపోతున్నారు, దేవుడు యేసుని మహిమపరిచాడు అని దేవుణ్ణే హెచ్చిస్తున్నాడు. యోహాను ఏమంటాడు చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చూసారా, ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి, మనం ఏ హోదాలో ఉన్నా, ఏ విద్యలో ఉన్నా, ఏ అందం కలిగి ఉన్నా, ఏ ధనం ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, మనం ఏమి కలిగి ఉన్నా అది ఆయన ఇచ్చింది, ఆయన ద్వారా మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని పరిస్థితుల్లో అన్ని స్థలాల్లో ఆయన్నే ఎత్తిపట్టాలి, ఆయన్నే మనం కనపరచాలి, ఆయన్నే మనము లోకానికి చూపించాలి. కానీ నేను అనేది గర్వము మనలోనికి రానియకూడదు. దేవుని స్తోత్రం. అట్టివారే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది, పరిశుద్ధులు కదండి. పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అన్యులు దాన్ని రిసీవ్ చేసుకున్నారు, వాక్యాన్ని హత్తుకొని జీవించారు. కానీ స్వంత ప్రజలైన ఆ యొక్క యూదులు పౌలును బర్నబాను ఆ ప్రాంతం నుండి తరిమి వేశారంట. అక్కడ నుండి ఈకొనియా పట్టణానికి వచ్చారు. అక్కడ కూడా అన్యులు దేవుని వాక్యాన్ని హత్తుకొని అప్పటికప్పుడు ప్రసంగాలు విని దేవుని తట్టు మళ్ళీ రక్షణ పొంది దేవులు వీళ్ళు అసూయతో కదండి, వీళ్ళంతా క్రైస్తవులుగా మారిపోతున్నారు అని అసూయతో ఏం చేశారు, రాళ్లతో కొట్టి చచ్చాడు అని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ స్పృహ వచ్చి కొద్ది నిమిషాలకి మరి లేచి లుస్త్రా అనే పట్టణానికి పోయి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ సువార్త ప్రకటిస్తుంటే పుట్టినది మొదలుకొని
అక్కడ కూడా ఇంకొక కుంటివాడు కనబడుతున్నాడు. ఆ దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం ప్రసంగిస్తూ ఉంటే వాడి తట్టు తేరి చూశాడు. తేరి చూస్తే లుస్త్రా పట్టణంలో ఆ కుంటివాని వైపు వాడిలో స్వస్థత పొందటానికి విశ్వాసం ఉందని పౌలు గమనించి ఏం చేశాడో చూద్దాం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయములో 7వ వచనములో మనం చదువుకుంటే 7వ వచనం 14:7లో మనం చదువుకుంటే లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టిన మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వింటా ఉన్నాడు. వింటూ ఉండగా పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిను. అక్కడ చూస్తున్నటువంటి జన సమూహం అంతా ఏం చేస్తున్నారు? పౌలు చేసిన దాన్ని చూసి లుకియోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకి పౌలుకి వాళ్ళ దేవతల పేర్లు పెట్టారు. బర్నబాకేమో ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల ఎదుగు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైనటువంటి బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మేము దేవతలం కాదు, దేవుళ్ళం కాదు, మీ స్వభావం వంటి నరులమే మేము కూడా. మీరు ఈ వ్యక్తమైన వాటిని విడిచిపెట్టి ఆకాశము, భూమి, సముద్రం, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించుతున్నాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవటానికి ఆయన అనుమతిచ్చాడు. చూడనట్టుగా వదిలిపెట్టాడు. అయినా ఆకాశము నుండి మీకు వర్షము, ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ ఆహారమును అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మీ హృదయాలు నింపుచు మేలు చేడు చేత తన్నుకు వచ్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాస. అంటే మేము కూడా నరులమే, మీరు అనుకుంటున్నట్టు మేము దేవతలమే. ఈ కుంటివాడు నడిచాడు అంటే దానికి వాళ్ళ చెయ్యి, వాళ్ళ వ్రేలు చూపిస్తున్నారు పైకి. దేవుడే భూమి, సముద్రం, ఆకాశం సృష్టించినటువంటి దేవుడే ఇదంతా చేశాడు, మేము కాదు నాయన. దేవుని శక్తి, దేవుని బలం వీడు నడవటానికి శక్తి బలాన్ని ఇచ్చింది అని వాళ్ళ అహం, వాళ్ళ గర్వం వాళ్ళలోనికి రానియకుండా ఏం చేస్తున్నారు? లయపరుస్తున్నారు, దేవుణ్ణి ఎత్తిపడుతున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. దేవుని తట్టి ప్రజలను చూపించి అటువైపు మళ్ళిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈనాటి సేవకుల గురించి మనము చెప్పనక్కర్లేదు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అక్కడ మనకు ఈ రీతిగా పేతురు వలె, పౌలు వలె గర్వము లేకుండా మేమే పాటివారు, మేము నరులము, మాకు దేవుడు ఇలాంటి వరాన్ని ఇచ్చాడు, దాన్ని స్వస్థపరచడానికి వాడమని, దీన్ని మేము అమ్ముకోకూడదు, దీని ద్వారా మేము ధనం సంపాదించకూడదు, దేవుణ్ణే మేము ఎత్తిపట్టి అనేక ఆత్మల్ని వీటి ద్వారా ప్రభు తట్టు మళ్లించాలి నరకం నుండి అనే దృక్పథం కలిగినటువంటి వారిని మనము బహు కొద్ది మందిని ప్రపంచమంతటా కూడా చూస్తూ ఉన్నాం. దైవజనుడైన పేతురు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చి ఆశ్చర్యపడుతుంటే ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక ప్రసంగం చేశాడు. అయ్యా, మీరు ఆ యేసు భూలోకానికి వస్తే మీరే అతన్ని చంపారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, దీని అందరికి మేమే సాక్షులో, మీరు ఆయన తట్టు మళ్ళీ మీరు మారు మనసు పొందండి అనేసరికి అక్కడ 5,000 మంది రక్షించబడ్డారు కదా. ఆ ప్రసంగానికి, రెండవ ప్రసంగానికి 5,000 మంది రక్షించబడ్డారు. తలలు వంచుదాం, సమయం దాటిపోతుంది. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో కూడి వచ్చాం. మనం ఎంత ఎత్తుగా ఎదగొచ్చు, ఎంత గొప్పవారం కావచ్చు, ఏ విషయంలోనైనా అందం ఉందా, బలం ఉందా, హోదా ఉందా, విద్య ఉందా, మనము ఆత్మీయతలో వరాలు ఫలాలు కలిగి ఉంటున్నామా? ఏది కలిగి ఉన్నప్పటికీ అన్ని ఆయన ఇచ్చింది, ఆయన తనవే. వాటిల్లో కొన్ని మనకిచ్చి ఆత్మల రక్షణ కొరకై అనేకులు ప్రభు తట్టు మళ్ళటానికి మీరు మాదిరికరమైన జీవితం జీవించండి. ఈ వరాలను ఉపయోగించి అక్కడ స్వస్థపరిచి అనేక ఆత్మల్ని, ఇప్పుడు పేతురు ప్రసంగం ద్వారా ఆ స్వస్థపరచడం ద్వారా అనేకులు గుంపులుగా కూడి వచ్చారు. అక్కడ ప్రసంగం చేయటం ద్వారా, యేసుని ఎత్తి పట్టడం ద్వారా 5,000 మంది రక్షించబడ్డారు. ఇలా వాడండి అని దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఇస్తూ ఉంటే స్వలాభం కొరకు వాళ్ళు తమను తాము హెచ్చించుకొని దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుని వైపు చూపించకుండా, ఎత్తి పట్టకుండా చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు అలాంటి వారిని గురించి, ఇటువంటి వాళ్ళు పరిశుద్ధ